హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను చింతకాయ పచ్చడిని ఎలా చేస్తానో ఇది చూపిస్తాను. సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి అండి ఇది. దీన్ని గారెల్లోకి ఉత్తపప్పు చింతకాయ పచ్చడి నూరుకుంటే బాగుండిద్దండి. దానికోసము ఒక ఎత్తుడైతే ఇప్పుడు చింతకాయల సీజన్ కాబట్టి జనవరిలో నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి చింతకాయల సీజన్ కాబట్టి చింతకాయలు అయితే మా మామయ్య గారు తీసుకొచ్చారు. నేనైతే మామయ్య తెచ్చేటప్పటికే 4 అయిందండి. అందుకని 5 కడిగేసి దాన్ని అయితే శుభ్రంగా ఆరబెట్టేస్తానండి ఈ నైట్ మొత్తం. నేను నైట్ పడుకునేటప్పుడు దాన్ని పక్కకి పెట్టానండి. ఆరనిలే అన్ని, కాకపోతే అది ఆరలేదండి. ఆరకపోవడం వల్ల ఒక 5-6 చింతకాయలు అయితే కుళ్ళిపోయినాయి సగం పైన. ఇంకా అవన్నీ తీసేసి పక్కన పెట్టేశానండి. ఇంకొచ్చేసి బేసిక్గా కూడా కొన్ని నల్లకాయలు, ఇత్తనం నలుపు బేసిక్గా పుచ్చిపోయినాయి 4 మొత్తం అయితే 1 కేజీ దాకా పోయినాయండి. ఇంకా కేజీకి ఇంకా తర్వాత 2 కేజీలకి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం, పసుపు, ఉప్పు, మెంతులేసి దంచేసానండి. ఈ వీడియోలో నేను దంచే విధాన్ని మీకు చూపిస్తాను. ఇంకా తెల్లారి వచ్చేసి ఇంకా స్నానాలు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే చింతకాయ పచ్చడిని తొక్కడం అయితే స్టార్ట్ చేశానండి. తొక్కే ముందు అయితే ఇలా ఈర్లు అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా తీసేటప్పుడే మనకి పుచ్చిపోయినవి ఏమన్నా ఉంటే కూడా మనకి కనబడతాయండి. డైరెక్ట్గా మనం తొక్కేటప్పుడు పచ్చళ్ళు తొక్కేటప్పుడే మనం చూస్తూ ఉంటే మళ్ళీ తొక్కేటప్పుడు ఏదన్నా మంచి కాటుకాయ అలాంటివి వస్తే పచ్చడంతా పాడైపోద్ది కదండి. అందుకనే ఫస్టే ఈర్లు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా ఈర్లు తీయటం వల్ల కూడా పచ్చళ్ళలో కూడా నీట్గా పచ్చడి ఉండిద్దండి. లేదంటేనేమో ఈర్లు తీసేటప్పుడు పచ్చడికి ఆ ఈర్లకే కొద్దిగా గుజ్జు అనేది పోతూ ఉండిద్ది. అందుకని ఫస్ట్ ఇట్లా తీసేస్తే ఇంకా ఈర్లకు అనేది ఎటువంటి గుజ్జు అనేది ఉండదన్నమాట. ఇంక ఇక్కడ శుభ్రంగా కూర్చొని ముగ్గురం అయితే తీస్తున్నామండి. తీసి ఈర్లు తీసేసి ఏమన్నా పుచ్చిని ఏమన్నా ఉంటే తీసేస్తున్నానండి. మా ఇంట్లో ఇవాళ అయితే పప్పు అయితే చేశానండి. అవన్నీ తినేసి శుభ్రంగా 4 కూర్చొని ఇంకా అవన్నీ కూడా ఆరినాయా లేదా చూసి ఈర్లైతే తీసి మాట్లాడుకుంటా ఈర్లైతే తీస్తున్నామండి. చూడండి పుచ్చిపోయింది కూడా, అక్కడక్కడ పుచ్చిపోయినవి కూడా తీసేసి సగం అంటే కాయలో ఎక్కడైనా పుచ్చిపోయింది ఉంటే తీసేసి ఆ కాయ మొత్తాన్ని వేస్తున్నానండి. మళ్ళీ కాయ ఒక్కరో ముందు వైపు పుచ్చిపోతే మొత్తము పోయిద్ది అనుకోవటానికి ఏం లేదు కదండి. పుచ్చిపోని భాగాన్ని తీసి వేస్తున్నా అనమాట. అలాగ ఒక్కరవ పై భాగంలో కూడా ఉంటే మాత్రం ఇంకేం లేదు, కేజీనే ఉండేది. 2 కేజీలు తేలినాయి. ఇంకా అవన్నీ తీసేస్తే కేజీ అయితే ఉండేది. అందుకనే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇంకా ఇట్లా అయితే చింతకాయలు చూడండి, పీచులు అవన్నీ తీయంగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎంత నీట్గా ఉన్నాయో ఇంక వీటిని అయితే తొక్కుదామండి. దీనికి ఉప్పు అండి, ఉప్పు, పసుపు, మళ్ళీనేమో మెంతులు ఇవన్నీ అవసరం లేదండి. కొలతలు కూడా చెప్తా నేను. ఇప్పుడు మనము 3 కేజీలు చింతకాయలు అయితే తీసుకుంటే దానికి 5 గిద్దలు ఉప్పు పోయాలి. కాకపోతే ఇక్కడ మనకి 2 కేజీలు అయినాయి కాబట్టి నేను 3 గిద్దల ఉప్పు అయితే పోస్తున్నాను. అన్నీ తలకట్లే పోస్తున్నానండి. ఎందుకంటే ఉప్పు ప్యాకెట్ మనకి కొద్దిగా 2.5 వస్తుంది లెక్క ప్రకారం అయితే. కాకపోతే ఉప్పు ఒక్కొక్కటి ఎక్కువగా వస్తుంది కదండి. ఉప్పగా ఉంటుంది, ఎక్కువ ఉప్పగా. అందుకనే దానికి 2.5 అంటే తలకట్లు 3 గిద్దలు కూడా తలకట్లు అయితే పోసానండి. ఎత్తుగా అయితే పోయలేదు, సరిపోతుంది. ఇట్లాగ అయితే ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక బ్యాచ్ అయితే ఒకసారి అయితే ఒక వాయి అయితే తొక్కి పక్కన బకెట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. మనం ఈ చింతకాయ పచ్చడిని జాడీల్లో కానీ ప్లాస్టిక్ బకెట్లో పెట్టాలి. పచ్చళ్ళు ఏదైనా కానీ అట్లానే పెట్టాలండి. స్టీల్ వాటిలో పెడితే పచ్చడి అనేది పాడైపోద్ది. లేదంటే గాజు సీసాలో అయినా పెట్టవచ్చు. గాజు సీసాలో కూడా పెట్టుకోవచ్చండి. ఇక 2 బ్యాచ్లు వేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసి తొక్కేసుకొని పక్కనైతే ఇట్లాగా కలిసిపోయేలాగా మనం అనేది దంచుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోకి తగినంత పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు మరీ ఎక్కువ వేసుకోమాకండి, లేదంటే పచ్చగా కొద్దిగా పసుపు, మరీ పసుపు వాసన వస్తే పచ్చడి బాగోదండి. తినేటప్పుడు పచ్చగా పసుపు వాసన అయితే వస్తూ ఉండిద్ది. అందుకని పసుపు తగినంత అయితే వేసుకోండి. నేను ఒక 30 గ్రాముల పసుపు అయితే వేశాను, ఎక్కువేం వేయలేదు. 100 గ్రాముల పసుపు ప్యాకెట్ తీసిన ఒక 30 గ్రాముల పసుపు మాత్రమే వేసానండి. ఇలా మొత్తం శుభ్రంగా అంతా పచ్చడి మొత్తానికి పసుపు కలిసేలాగా దంచుకోవాలి. మాది చిన్న రోలు కాబట్టి 2 సార్లుగా దంచానండి. కొద్దిగా పెద్ద రోలు అయితే ఒకేసారి మనం కాయలన్నీ దంచేసుకోవచ్చు.
ఇట్లాగే పసుపు ఇంకా సరిపోయిందండి మాకు. ఇంకా పసుపు అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్స్ అన్ని మెంతులు అయితే వేసుకున్నాము. ఈ మెంతులు వేయటం వల్ల పచ్చడి ఇంకొద్దిగా జిగురు అనేది వస్తుంది. ఈ జిగుట వల్ల పచ్చడి ఇంకొద్దిగా జ్యూసీగా ఉండిద్దన్నమాట. అందుకని మెంతులు అయితే వేస్తారు. ఈ మెంతుల్ని ఒక్కొక్కళ్ళు వేయించైనా వేసుకుంటారు. నేనైతే పచ్చియే వేస్తున్నానండి. పోయిన సంవత్సరం కూడా పచ్చియే వేసాను, పచ్చడి బాగుంది. అందుకని ఈ సంవత్సరం కూడా అట్లానే వేస్తున్నానండి. ఇంకా పచ్చడి కాయలకు ఉప్పు, పసుపు, మెంతులు మొత్తం బాగా పట్టేసిందాక దంచేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నానండి. ఇంక ఈ పచ్చడిని ఆదివారము, శుక్రవారము, మంగళవారము కాకుండా ఇంకెప్పుడైనా దంచుకోవచ్చండి. ఫస్ట్ పెట్టేటప్పుడు కూడా మేము గురువారం అయితే దంచానండి. ఇంక ఈసారి కూడా గురువారం కానీ, శనివారం కానీ, సోమవారం కానీ దంచుతాము. ఇంకా రెండోసారి దంచేటప్పుడు కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆడపిల్లలకి ఇవ్వరంటండి. మంగళవారం, శుక్రవారం అలాగా దంచితే ఆడపిల్లలకి అనేది పచ్చడి పంపించకూడదంట. ఇదనే కాదు, ఏ పచ్చడైనా కానీ శుక్రవారము, మంగళవారం అలా పెడితే ఆడపిల్లలకి పెట్టకూడదంట. మాకైతే ప్రజెంట్ మాకు ఆడబిడ్డలు కూడా ఎవరు లేరండి, తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాకపోతే మేమైనా కానీ ఈ పచ్చడి అనేది గురువారం రోజు దంచానన్నమాట. ఇంకా ఈసారి కూడా శుక్రవారం కానీ కాకుండా, మంగళవారం కాకుండా ఇంకెప్పుడైనా దంచుతాను.